అదేవిధంగా మౌలికంగా అసలు ఈ స్కూల్స్ని చూస్తే చీచి ఇది గవర్నమెంట్ స్కూలు, ఈ గవర్నమెంట్ స్కూల్లో మేము చదవము అనే పరిస్థితికి పట్టుకొచ్చారు. అంటే ఫిజికల్గా వాటి పరిస్థితి ఏంటంటే దివాళా తీసినట్లుగా అనిపిస్తాయి. వాటిని మనము కార్పొరేట్ స్కూల్ లాగా మనం ఎందుకు చేయలేము? ఒక గవర్నమెంటే చేయలేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఏం చేయగలరు? అటువంటప్పుడు మనము వాటిని తప్పనిసరి అప్గ్రేడ్ చేయాలి అని నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకుని వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ లెర్నింగ్ ఎన్వైరాన్మెంటు, టీచింగ్ ఎన్వైరాన్మెంట్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కూడా పర్ఫెక్ట్గా ఏ కార్పొరేట్ స్కూల్కి తక్కువ లేకుండా ధీటుగా ఏర్పాటు చేద్దాం. దెన్ కరిక్యులం చేంజెస్ మోడర్న్గా కావాల్సినటువంటి అందరూ సిబిఎస్ఈ చదువుకోవాలంటే సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఐబీ చదువుకునే వాళ్ళకి ఐబీ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆప్షన్స్ అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్స్ కోరుకునే విధంగా మనం ప్రతిదీ కూడా మన స్కూల్స్లో మనం అవైలబుల్ చేయాలి అనే ఉద్దేశంతో అవన్నీ ప్రవేశపెట్టడం ఒక టర్మ్లో చాలా కష్టతరమైన పని అండి. అదే ఈ ముఖ్యమంత్రి గారికి అంతకుముందు ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా ఏంటంటే వారు ఏదైనా పట్టుకున్నారంటే చాలా గట్టిగా ఫోకస్డ్గా వదలకుండా దాని అంతు చూసే వరకు ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఊరుకోరండి. దానివల్లనే ఇంత షార్ట్ పీరియడ్లో మనం దాదాపు 17,000 స్కూల్స్ మోడర్నైజ్ చేసుకోగలిగినాం. ఫిజికల్గా అన్ని స్కూల్స్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ప్రవేశపెట్టగలిగినాం. స్టాండర్డ్స్ పెంచుకోగలిగినాం. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చూసినా కూడా కార్పొరేట్ స్కూల్స్లో పిల్లల్లాగానే చక్కటి యూనిఫామ్స్, చక్కగా షూస్, వాళ్ళని చూస్తే ముచ్చట అనిపిస్తుందండి. వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఆఖరికి ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని చిక్కీలు కాడి నుంచి ప్రతిదీ ఆయనే సెలెక్ట్ చేసి ఇదైతే ఎట్లా ఉంటుంది, ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి పెంచి అంటే ఆ స్కూలు వాతావరణంలో మౌలికంగా ఒక మార్పు తీసుకురావడం జరిగిందండి. అదే కోర్స్ కరెక్షన్ అనేది. అంటే పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నో వే ఇన్ఫీరియర్ టు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆ మార్పులు తీసుకురాగలిగారు. అదేవిధంగా +2లో తీసుకురావాల్సిన చేంజెస్ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. ప్రతి మండలానికి ముందు ఒక ఆడపిల్లలకి ఒక జూనియర్ కాలేజీ, మగపిల్లలకి ఒక జూనియర్ కాలేజీ, అంటే ఒక స్కూల్ని +2 అప్గ్రేడ్ చేస్తాము. హై స్కూల్ని బాగా పనిచేసేది ఒకటి బాయ్స్కి, ఒకటి గర్ల్స్కి ఎక్స్క్లూజివ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టడం జరిగిందండి. ఫలితాలు రావడానికి ఇంకొక టర్మ్ కావాల్సి రావచ్చు, బట్ మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఫ్రంట్లో కూడా ఎంతసేపటికి మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఎవరు వెళ్తారు? అస్సలు ఏమీ లేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు తప్పితే ఎవరు వెళ్ళలేరు. అక్కడ శానిటేషన్ ఉండదు, బెడ్స్ ఉండవు, డాక్టర్లు ఉండవు, మందులు ఉండరు, మందులు ఉండవు. ఇవన్నీ ఈ పరిస్థితి నుంచి వీటిని కూడా మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మౌలికంగా ఎందుకు మార్పు తీసుకురాకూడదు అనేది తప్పనిసరిగా వారు ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది వీరి తండ్రి గారు ఆ రోజు నెసెసిటీ అండి, అవసరానికి అనుకూలంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు రైతులు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మెయిన్ ఆరోగ్యపరమైన అప్పులు, చదువుపరమైన అప్పులు, లేదా బోర్లు ఇవి వేసుకుంటే దానికి అయ్యే ఖర్చుల కోసము అది తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటారనేది ఆ రోజు సారాంశం అండి. అది తెలుసుకున్న తర్వాత ఆయన దానికి ఈ బోర్ల కోసం అని చెప్పి ఆయన జలయజ్ఞం, బోర్ల కోసం చనిపోతున్నారు కాబట్టి ముందు మనం సర్ఫేస్ వాటర్ డ్యాములు కట్టి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకెళ్ళాలి, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వాలి అని రైతులకు ఆ రోజు ఆ విధంగా ఆయన ప్లాన్ చేయడం జరిగింది. మనం వెంటనే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేయటం సాధ్యం కాదు ఒక రోజులో అని చెప్పి వారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. ముందు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ పేదవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే మార్పు మనం తీసుకుని వద్దాం, సపోర్ట్ మనం ఇద్దాము అని. అయితే పర్మనెంట్గా రావాలి అంటే నీకు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ కూడా కార్పొరేట్ స్థాయికి ఎగవాలని, దానికి ఈయన ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాదాపు మనకి ఇన్ని సంవత్సరాల ఇన్ని స్వాతంత్రం వచ్చి ఎవరు మెడికల్ కాలేజీలు ఎన్ని పెట్టారో మనకు తెలుసు. ఒక్కసారిగా ఒక్క 5-year టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు, 17 టీచింగ్ హాస్పిటల్స్ అంటే అద్భుతమైన మార్పు అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకు ఒక టీచింగ్ హాస్పిటల్, ఒక టీచింగ్ మెడికల్ కాలేజీ వచ్చిందంటే, ఇప్పుడు చిన్న నేను బాపట్ల నుంచి వచ్చాను, మీకు తెలుసు, చిన్న టౌను. బాపట్లో సెటిల్ అవ్వాలి, పోస్ట్ రిటైర్మెంట్ అంటే అమ్మో ఏదన్నా మనకి ఈ వయసులోనే కదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చేది, ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేవు కదా, ఏమన్నా అయితే
మనం పరిగెత్తడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గుంటూరు పరిగెత్తాలి అని ఆలోచించే వాళ్ళము. ఈరోజు ఎప్పుడైతే మీకు టీచింగ్ కాలేజీ హాస్పిటల్ వచ్చిందో హ్యాపీగా ఇంకేముంది, ఎక్కడైతే ఏముంది అనేటువంటి భావం వస్తుందండి. ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారము చేయటము, దెన్ ఉన్నటువంటి హాస్పిటల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం, డాక్టర్లను రిక్రూట్ చేయడం. దాదాపు 53,000 మందినో అదనపు డాక్టర్లను కానీ మెడికల్ పర్సనల్ కానీ ఈ 4 సంవత్సరాల్లో వారు రిక్రూట్ చేసి ఫిలప్ చేయటం జరిగిందండి. ఒక్క హెల్త్ రంగంలో 53,000 మందిని. ఇది అనూహ్యం అండి, అంటే ఎప్పుడు జరగదన్నమాట. దాంతో హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవటం, అదే ప్రతి పిహెచ్సికి 2 డాక్టర్లను ఇచ్చి ప్రతి పిహెచ్సికి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు సగం సగం చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే మనకు బ్రిటన్ లాంటి దేశంలో, కెనడా లాంటి దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని తీసుకుని వచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా కవర్ చేసే విధంగా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.